2025 ఐపీఎల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. అయితే ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకు అనేది తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, నిన్న నైట్ ఐపీఎల్ 2025 రిటెన్షన్స్ కు సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చింది బీసీసీఐ. అదేంటి అంటే 5 రిటెన్షన్స్ ఉండే అవకాశం ఉంది. బట్ ఈ వీడియో చేస్తున్న టైం వరకు అయితే మనకు ఆ 5లో ఎన్ని క్యాప్డ్, ఎన్ని అన్క్యాప్డ్, ఎంతమంది ఓవర్సీస్ అన్న క్లారిటీ అయితే ఇవ్వలేదు. ప్రెసెంట్ అయితే మనం 3+2 అనుకుంటున్నాం. అంటే 3 ఇండియన్ ప్లేయర్స్, క్యాప్డ్ అన్క్యాప్డ్ కలుపుకొని 2 ఓవర్సీస్ ప్లేయర్స్, ఈ విధంగా ప్లాన్ చేసే అవకాశం ఉంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ న్యూస్ ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళు 2025 ఐపీఎల్ కోసం గుజరాత్ టైటాన్స్ పేస్ బౌలర్ అయిన మొహమ్మద్ షమీని, రాజస్థాన్ రాయల్స్ టీంలో ఉన్న అశ్విన్ ని టార్గెట్ చేయాలనుకుంటున్నారట. టార్గెట్ చేయాలనుకోవడం తప్పేమీ కాదు, 100 మందిని టార్గెట్ చేయొచ్చు. కానీ నా డౌట్ ఏంటి అంటే, మొహమ్మద్ షమీని ఎలా తీసుకుంటారు టీంలోకి? మొహమ్మద్ షమీ అసలు ఆక్షన్ లోకి వస్తాడా? గుజరాత్ టైటాన్స్ 99.9% ఆక్షన్ లోకి వదిలే ఛాన్స్ లేదు మొహమ్మద్ షమీని. అతను ఖచ్చితంగా వాళ్ళ టీం రిటెన్షన్స్ లో ఉంటాడు. ఒకవేళ సరే రిటెన్షన్స్ లో లేకున్నా మొహమ్మద్ షమీ ఆక్షన్ కు వచ్చాడు అంటే అతని కోసం టీమ్స్ మామూలుగా కాదు, పిచ్చగా పోటీ పడతాయి. అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కి వస్తాడన్న నమ్మకం అయితే నాకైతే లేదు. ఇక అశ్విన్ విషయానికి వచ్చాము అంటే, అశ్విన్ మరియు చెన్నై మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ అశ్విన్ అయితే రిటెన్షన్స్ పాలసీలో పెట్టుకోలేదు. సో ఆప్షన్ లోకి వదిలి మళ్ళీ తీసుకునే ఆప్షన్ ఉంటుంది, కానీ రిటెన్షన్స్ లో అతను ఉండడు. బట్ ఇక్కడ చూసామంటే మ్యూచువల్ రెస్పెక్ట్ అని ఆల్రెడీ చెప్పా కదా. అశ్విన్ మధ్య చెన్నై సూపర్ కింగ్స్ మధ్య సంథింగ్ కుకింగ్ అనమాట. తను కూడా చెన్నై టీంలోకి వెళ్ళాలనుకుంటున్నాడు. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా అతను చెన్నై సూపర్ కింగ్స్ టీంలోకి రావచ్చు. ఆప్షన్ కి ముందే ఒక అండర్స్టాండింగ్ జరిగిపోవడం అలాంటిది జరిగినట్టుంది. కాబట్టి ఖచ్చితంగా అశ్విన్ అయితే మనం చెన్నై సూపర్ కింగ్స్ డ్రెస్ లో ఈ సంవత్సరం చూసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఇంకొక మార్పు ఏంటి ఐపీఎల్ ఆప్షన్ లో జరగబోతోంది అంటే, పర్స్ వాల్యూ అన్నది 100 నుంచి 125 crores లేదా 120 crores కి పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సో ఇది పెంచారు అంటే ఈ సంవత్సరం హైయెస్ట్ ప్రైస్ అనేది ఇంకొంచెం ఎక్కువ పోయినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అంటే ప్లేయర్స్ ని కొనుక్కోవడం ఇంకా ఎక్కువ పెట్టడానికి కూడా టీమ్స్ ముందుకు వస్తాయన్నమాట. సో మనకు వన్స్ ఎన్ని క్యాప్డ్, ఎన్ని అన్క్యాప్డ్, ఎన్ని ఓవర్సీస్ అన్నది తెలిసింది అంటే మన స్ట్రాటజీ వీడియోస్ మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఎవరిని రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఏ టీమ్స్ లోకి ఎవరు వెళ్తారు అని చెప్పి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.